గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వేగుసుక్క గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నా తుంగతుర్తి పోరుబిడల సాక్షిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. నేను గౌరవనీయులు ఈ వేదిక కావడానికి అన్ని విధాల సహకరించి తోడై నీడై సామేలను ముందుకు బాగా నేనున్నా చెప్పిన మా ఉత్తమ్ సార్కు స్వాగతం సుస్వాగతం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా కండుగా ఆహ్వానించిన మా నల్లగొండ జిల్లా కొదమసింహం గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు నా నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు వారి రిస్క్ తీసుకొని అన్ని విధాలా సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నగరకల్ శాసనసభ్యులు తమ్ముడు ఈరేశం గారికి, భువనగిరి శాసనసభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు బీరాయిలే ఆలేరు ఎమ్మెల్యే గారికి, విప్పు గారికి, అదేవిధంగా బిఎల్ఆర్ బీరాలగూడ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముందుగానే వారి పేరు చెప్పాలి వరుస ఇటు వచ్చింది, గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు గుత్త సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ గారికి, మా పొంగులేటి శ్రీణ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ దండం. అయ్యగా నీకు దండం. మా అద్దెకి దయాకర్, మన మహబాదు ఎమ్మెల్యే అన్న, ఎంపీ గారు అన్న వేణన్న, వేం నరేందర్ రెడ్డి అన్న, వేదిక మీద ఉన్న మన బాలనాయక్ గారికి, అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే విప్పు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, వేదిక మీద ఉన్న నా మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇది తిరుమలగిరి గడ్డ కాదు, తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ గడ్డలో పాదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి, మీరు వర్ష ధ్వనుల మధ్య చేతులెత్తి ఈల కొట్టి జై కొట్టాలని మనం చేస్తామని. తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ. మొట్టమొదటి రజాకారులను జరగడానికి శన్నుగాని పట్టిన మనగాడు బిఎన్ రెడ్డి గారు, స్వరాజ్యం గారు, మారోది ఈరణ గారు, సాకలైలమ్మ గారు, దొడ్డి కుమరయ్య గారు, నల్ల నరసింహ గారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళు వీళ్ళంతా వీరులు. ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని గుర్తుండదని కూడా చెప్తున్నారు. కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్లో 2019లో నిర్ణయం జరిగింది. 2019లో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండో ఆనాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా బొందలగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆనాటి విషయం. అందుకోసమనే పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుట్ల రామచంద్రరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మోత్కూరుకి గడ్డమమీన్ ఆనాడు కమిషనర్ గడ్డమమీన్ ఆదేశం ఇచ్చినట, అరే ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఎక్కడున్న పట్టుకురావాలని కాల్ చంపాలని. ఆరుట్ల రామచంద్రరెడ్డి సవాల్ ఇచ్చినాడు, కొడుక నువ్వు నన్ను చంపుడు కాదు, నీ ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట. కానీ ఆయన ఏం చేసిండు? ఆరుట్ల రామచంద్రరెడ్డి అంటే మా అన్న ఉంటుండే,